హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ స్మైల్ చేస్తున్నారా? హ్యాపీగా ఉండాలి. వాట్ ఎవర్ యు సీ యు అట్రాక్ట్. వాట్ ఎవర్ యు థింక్ యు అట్రాక్ట్. Whatever you feel, you attract. Your thoughts become things. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ కదా? విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఇవాళ కరెక్ట్ పద్ధతి తెలుసుకుంటారు. ఇప్పటి వరకు మీకు తెలియనివి. డీప్ మీనింగ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే, ఏదైనా వస్తువుని వ్యక్తీకరణం అంటే దాన్ని ఇన్ రియల్ మనం దాన్ని ఎలా పొందాలి. విజువలైజ్ వాట్ యు వాంట్ టు డూ ఆర్ హ్యాపెన్. ఏదైనా మనం విజువలైజేషన్నే చేస్తాం కదా. ఇది కావాలంటే మేనిఫెస్టేషన్ అంటే ఏమనుకున్నాము, మనం ఏదైతే అనుకున్నామో దాని గురించి ఆలోచిస్తున్నాము అంటే మనం ఇదే అనుకుంటాం కదా. వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్? థింకింగ్ థాట్స్ అనుకుంటాం అంటే ఆలోచిస్తూ ఉండడం దాని గురించి. అండ్ దెన్ అది నిజం అవ్వాలి అని ఆలోచిస్తూ ఉండడం. ఇదేనా మేనిఫెస్టేషన్ అంటే? కాదండి, ఇది కాదు. నిజంగా మనం మెంటలీ ట్రైన్ చేస్తూ ఉండాలి. మన మైండ్ని మెంటలీ ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. దానికి ఏదైతే పొందాలో దాని గురించి. అది ఎలా చేయాలి? మెంటలీ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? ఇది లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, ఇది విజ్డమ్ అంటే తెలుసుకోవడం అనేది కాదు, తెలుసుకుండం కాదు. ఇది ఇది సైన్స్, బేస్డ్ ఆన్ సైన్సే ఇది కూడా. అంటే రీప్రోగ్రామింగ్ చేయడం మన బ్రెయిన్ని. ఇది అనాది కాలం నుంచి వస్తుంది. మనకి ఇవన్నీ ఇప్పుడే కదా రీసెంట్గా అందరూ తెలిసింది. కానీ అనాది కాలం నుండి మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే వచ్చాము. పురాతన కాలంలో ఎలా చేసేవారు అని అంటే, ఏదైనా కావాలంటే ఇప్పుడు ఒక అర్జునుడు చూసారు కదా, చేప కన్ను చూసి గురి పెట్టడం అంటే ఎంత కరెక్ట్గా గురి పెట్టడం అనేది విజువలైజ్ చేశాడు. ఫస్ట్ విజువలైజ్ చేసినప్పుడు అది సాధ్యం. అంటే మనకి ఏది కావాలో అది దాని మీద గురి పెట్టాలి. సో విజువలైజ్ వాట్ యు వాంట్ టు హ్యాపెన్. ఏదైతే జరగాలనుకుంటున్నారో అది మనం చెయ్యాలి, విజువలైజ్ చేయాలి. దెన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు తెలుసుకుందాం. దాని తర్వాత మనం గ్రాటిట్యూడ్ కూడా చేయాలి. ఎలా చేయాలి? జరిగిపోయింది అనుకుంటూ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. ఇప్పుడు విజువలైజేషన్ అంటే నాట్ ఓన్లీ ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచన. అంటే నాకు ఒక వస్తువు పొందాలి అనుకున్నాను అనుకోండి, ఆ వస్తువు పొందేశాను అని అంటారు కదా అందరూ. అది వచ్చేసినట్టుగా మనం అనుకోవాలి అని అంటారు. ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచించడం అనేది ఇట్స్ నాట్ సక్సెస్ఫుల్ కాదు. ఇది ఇలా మీరు సక్సెస్ అవ్వలేరు. డిమోటివేటింగ్ అంటే మిమ్మల్ని అది మోటివేట్ చేయదు. ఎంతసేపు నేను దాని గురించి ఆలోచిస్తూ ఉండాలా, ఏదైతే నాకు కావాలో అది. అంటే ఎండ్ రిజల్ట్ మధ్యలో అంతా మనకి అయ్యో ఎలాగ ఏది అనే డౌట్ ఉంటుంది కదా. అందుకని ఇట్స్ డిమోటివేటింగ్. ఇప్పుడు విజువలైజేషన్ అనేది ఎలా చేయాలి అని అంటే ట్రూగా అది సత్యమవుతున్నట్టుగా, నిజమవుతున్నట్టుగా అది మన బాడీలో ఫీల్ అవ్వాలి. అది మన ఇప్పుడు ఒక వస్తువు కావాలి, ఐస్ క్రీమ్ కావాలని ఫీల్ అయ్యాను నేను. అది ఎట్లా ఉంటుంది? బాడీలో మనం ఫీల్ అవుతాం కదా, టేస్ట్ ఫీల్ అవుతాం. మనం కళ్ళ ముందు కనబడిపోతుంది అనగానే కదా, చెవుల్లోకి వెళ్తుంది ఐస్ క్రీమ్ అనేది కదా. అది మన కణకణంలో అది ఫీల్ అవ్వాలి. కంప్లీట్ ఇమ్మెన్స్ ఒక 5 minutes వరకు ఆ డీప్ థాట్, ఆ డీప్ ఫీలింగ్లో ఉండాలి. అండ్ దెన్ ఆ ఫీలింగ్లో ఉంటూ గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ యూ, ఇది లభించింది అని అనుకోవడం అని చెప్పుకున్నాం కదా మేనిఫెస్టేషన్ ఇలా చేయాలని. బట్ దీంట్లో సీక్రెట్ ఒకటి ఉందండి. సీక్రెట్ అంటే
లెట్ సపోజ్ నేను సన్నగా అవ్వాలి అనుకుంటున్నాను, ఇది కావాలనుకుంటున్నాను. సో నేను సన్నగా అయిపోయాను అని విజువలైజేషన్ చేస్తే సరిపోతుందా ఎండ్ రిజల్ట్ అంటే? కాదు, సరిపోదు. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్, రైట్ స్టెప్స్ తీసుకుంటూ ఉండాలి, అది విజువలైజ్ చేస్తూ ఉండాలి, దానికి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండాలి. అంటే ఇప్పుడు అఫర్మ్ చేస్తున్నాం అనుకోండి, దానికోసమని ఐఎమ్ డిసిప్లిన్డ్, ఐఎమ్ డైటింగ్, ఐఎమ్ గ్రేట్ మాస్టర్, మై ప్రాజెక్ట్ ఈజ్ సక్సెస్ఫుల్. మీరు ఏదైనా పని చేస్తుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్, ఇలా మనం అఫర్మ్ చేస్తున్నాం. సో అఫర్మ్ చేసినప్పుడు ఐఎమ్ డిసిప్లిన్డ్, ఐఎమ్ డైటింగ్. ఓకే, ఇవి అయిపోయినట్టుగా చెప్తున్నాం కదా మనం. లేకిన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి మనం. ఎప్పుడు అయిపోయింది అని, జరిగిపోయింది అని ఊహించుకోకుండా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. అంటే ఇది జరుగుతోంది, ఇది నాకు జరుగుతోంది అన్న భావనలో ఉండాలి. జరిగిపోయింది అన్న భావనలో ఉంటే డిమోటివేట్ అవుతారు. అలా కూడా చేయొచ్చు. ఎప్పుడు మీకు నమ్మకం, బిలీఫ్ 100% ఉన్నప్పుడు, మీ మైండ్ 100% రీప్రోగ్రామ్ అయిపోయిందంటే మీ మైండ్ నమ్మేస్తుంది, మీ సబ్కాన్షియస్ మైండ్. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం ఇలా చేస్తున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నప్పుడు మనము ఫియర్ అనేది, భయం అనేది, అది యాక్చువల్లీ వీఆర్ ఇన్ మూవింగ్ స్టేట్ ఫ్రమ్ ఫియర్ టు ట్రస్ట్. మనం నమ్మిస్తున్నాం అనమాట, నమ్మగలిగే స్టేజ్కి వచ్చేస్తున్నాం. అలా నెమ్మదిగా నమ్ముతాం. కానీ ఒక్కొక్క యాక్షన్ చేస్తూ రైట్ పాత్లో నడుస్తూ ఉంటే ఒకేసారి నేను 50 kgs అయిపోయాను అంటే 90 నుంచి అది నమ్మదగ్గగా ఉందా చెప్పండి? కాదు కదా. అది నమ్మలేకపోతూ ఉంటాం, మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో హౌ ఇంట్యూషన్ వర్క్స్ ఎట్లా పనిచేస్తుందంటే, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది మన నర్వస్ సిస్టంలో. అదే బ్రెయిన్లోనే కాకుండా మన గట్లో కూడా ఉంటుంది. ఇట్స్ ఫ్రమ్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనకి జనరేషనల్, అంటే యాన్సిస్టర్స్ నుంచి వచ్చింది. అంటే మన నాభికి ఒక ఇది దేంతో పుట్టుతాం మనం, పుట్టినప్పుడు అది కట్ చేస్తారు కదా కార్డ్, అలానే అది యాన్సిస్టర్ నుంచి మెమరీస్ మనకు వస్తున్నాయి. ఆ మెమరీస్ అంటే ఆ రీప్రోగ్రామింగ్ని మనం చేంజ్ చేసుకోవాలి ఒకటి. ఇంకొకటి ఎలా వస్తుంది, వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ఫుడ్. మనం తీసుకునే ఆహారం, అది నోటి ద్వారా ఆహారం కావచ్చు, చెవుల ద్వారా ఆహారం కావచ్చు, ముక్కు ద్వారా కావచ్చు, స్కిన్ ద్వారా కావచ్చు, మన టచ్ ద్వారా కావచ్చు. మనం ఎలాంటి ఆహారం లోనికి తీసుకుంటున్నాము అని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం మాట్లాడే మన మైండ్లోంచి వచ్చే వర్డ్స్, మన మైండ్లో ఉన్న థాట్స్, ఇవన్నీ కూడా చాలా మనం మాట్లాడే ప్రతి మాట క్రియేట్ అవుతుందండి. మనం ఆలోచించే ప్రతి థాట్ కూడా యూనివర్స్లోకి వెళ్ళి, ఇప్పుడు ఎట్లా అంటే మన కొండ దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిస్తే మనకి తిరిగి వినబడుతుంది కదా, రీసౌండ్. అలానే ఏదైనా మనం థాట్ వదిలినామంటే మన మైండ్లోంచి మనం ఒక వర్డ్, శబ్దం అనేది అది తిరిగి వస్తుంది మళ్ళీ, అంటే పని చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఎలా దీన్ని ఇప్పుడు రీప్రోగ్రామ్ చేయాలి, అదే కదా క్వశ్చను. సో పడుకునే ముందు ఏం చేస్తారంటే, మీకు హెల్ప్ అవ్వాలంటే నేను చెప్తున్నాను మేనిఫెస్టేషన్ ఈజీగా ఎలా చేయొచ్చు అనేది పద్ధతి. ఒక 5-6 క్వశ్చన్స్ అడగండి మిమ్మల్ని మీరు పడుకునే ముందు. ఇవాళ మీరు ఎవరికైనా హెల్ప్ చేశారా అని, అంటే మీకు మీరు హెల్ప్ మీకు మీరు కూడా చేసుకోవచ్చు, ఇతరులు కూడా చేయొచ్చు. చేశారా లేదా అని. ఈరోజు మిమ్మల్ని ఆనందంగా ఉంచింది ఏది, అంటే అలైవ్గా మీకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా ఒకటి గుర్తు తెచ్చుకోండి. ఇవాళ ఎవరినైనా ఫర్గివ్ చేశారా, అంటే మీరు ఏదైనా నేర్చుకున్నారు, క్షమించడం కానీ ఏదైనా సరే, ఏదైనా కొత్తది, ఆ విషయం గురించి తలుచుకోండి. ఇంకా ఇవాళ మీరు ఏది కోరుకున్నారో, అంటే ఇంతకు ముందు కోరుకున్న కోరికలు ఉండొచ్చు, వాట్ డిజైర్ యూ హ్యావ్, అది ఈరోజు నేను చూశాను అని అంటే, ఎప్పుడైనా కోరిక ఉంది, అది నేను దానికోసం ఈరోజు ఏ పని చేశానా లేదా, యాక్షన్ తీసుకున్నానా లేదా నా జీవితంలోకి అది రావడానికి. అంటే ఫేవరెట్ పార్ట్ మీది టుడే ఏది అని, అంటే ఇవాళ ఏమేం పనులు మీరు
మీకు ఇష్టమైన పనులు చేశారు అంటే ఈరోజు మీరు యూనివర్స్తో, విశ్వంతో, గాడ్తో కనెక్ట్ అయ్యారా లేదా? ఇవి మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి మిమ్మల్ని మీరు, మీకు ఆన్సర్స్ వస్తాయి కదా. సో ఈ క్వశ్చన్సే ఎందుకు అడగాలి నన్ను నేను, ఎందుకు ఆస్క్ యువర్ సెల్ఫ్. ఎందుకని చేయాలంటే చెప్పుకున్నాం కదా, రీప్రోగ్రామింగ్ యువర్ బ్రెయిన్. అది ఎలా జరుగుతుంది? ఎందుకని నేను హ్యాపీగా ఉంటే జరుగుతుంది? ఎందుకని నేను నా డిజైర్ కోసం ఏదైనా పని చేస్తే అది ఎలా ఉపయోగపడుతుంది? యూనివర్స్తో కనెక్ట్ అయితే ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇవి మీరు కరెక్ట్గా రోజు నేను ఇవన్నీ చేస్తున్నానా లేదా అని. పోనీ రాత్రి పడుకునే ముందు మీకు అనిపించింది నేను వీటిలో ఏం లేదు చేయలేదని, కమ్సే కమ్ అంటే ఫీల్ అవ్వండి, యూనివర్స్తో కనెక్షన్ ఫీల్ అవ్వండి. సో ఈ విధంగా మనం రీప్రోగ్రామ్ చేయొచ్చు మన మైండ్ని. అండ్ ఎఫర్మేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. మెడిటేషన్ ఒకటి పడుకునే ముందు, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మీరు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒకవేళ పగల మనకు గుర్తులేదు, పనిలో బిజీగా ఉన్నాం, ఆనందంగా ఎలా ఉండాలని మర్చిపోయాం, అసలు ఆ స్టేట్లో ఉండాలనేది గుర్తుకు రాలేదు. రాత్రి గుర్తుకొస్తుంది కదా. సో యువర్ బ్రెయిన్ అది ప్రోగ్రామ్ చేస్తుంది. ప్రతిరోజు మనం ఈ స్టెప్స్, ఈ క్వశ్చన్స్ మనం వేసుకున్నట్లయితే మనకి హెల్ప్ అవుతుంది. ఎఫర్మేషన్స్ హెల్ప్ అవుతాయి. ఐఎమ్ డిసిప్లిన్డ్, ఐఎమ్ డైటింగ్. మీకు వెయిట్ లాస్ కావాలంటే ఇవన్నీ చేయండి. మీకు తగిన ఎఫర్మేషన్స్ మీరు చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఒక 5 minutes 10 minutes వీలైతే 20 minutes వరకు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే విజువలైజేషన్ చేయొచ్చు, మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారు, మంత్రాస్ చేస్తారు, లేదంటే ధ్యానం చేస్తారు, మీ ఇష్టం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్, దిస్ ఇస్ ద ఓన్లీ ప్రాసెస్ అండి. అసలు రహస్యం ఏంటంటే నేను ఇంకొక వీడియోలో కూడా చెప్పాను, 40 రోజుల మండల అని చెప్పి, మహామండల అని చెప్పి. ఆ వీడియో ఉంటుంది చూడండి. 40 రోజులు ఎందుకు చేయాలంటే, ఏం చేయాలంటే మనం మన ఎనర్జీ మొత్తం, మన మైండ్ ఎనర్జీ, మన డిజైర్ ఒకే ఫ్లోలో, ఒకే దాంట్లో వెళ్ళాలన్నమాట. అంత తీవ్రమైన. ఇప్పుడు చూడండి, మీరు కొంచెం సేపు ఒక కోరిక ఉంటుంది, నెక్స్ట్ మూమెంట్ మీరు వేరే కోరికకి షిఫ్ట్ అవుతారు. ఉండదు మీకు కంటిన్యూగా. ఆ డిజైర్ ఉందా లేదా అడగండి ముందు, మీకు ఆ డిజైర్ ఉందా లేదా. మీరు అంటారు నాలో ఉంది అది అని, నేను చేస్తున్నాను మేనిఫెస్ట్ అని. లేదు, మీరు మళ్ళీ డైవర్ట్ అయ్యారు, ఇంకొక దాన్ని చూసారు, ఇంకొక దాని మీద పని చేస్తున్నారు. లేదు, రెగ్యులర్గా నేను ఆ డిజైర్ని మేనిఫెస్ట్ చేస్తున్నానా లేదా, రెగ్యులర్గా నేను యాక్షన్ తీసుకుంటున్నానా లేదా, రెగ్యులర్గా నేను పని చేస్తున్నానా దాని మీద. టోటల్ మీరు దాని మీద ఎనర్జీ పెట్టాలి. అంటే యూనివర్స్తో అలైన్ కనెక్షన్ ఎట్లా వస్తుంది? రాత్రి మనం అడుగుతున్నప్పుడే మీకు ఎందుకు ఈ క్వశ్చన్ వేసుకోవాలి, డిడ్ ఐ కనెక్టెడ్ టు గాడ్ టుడే, యూనివర్స్ టుడే? ఎందుకని అంటే ఆ అలైన్మెంట్లో ఉన్నానా లేదా, ఆ ఎనర్జీ మొత్తం పోస్తున్నానా లేదా దాని మీద దారిపోయాలి. సో ఒక్క కోరికని మనం ఎంత డీప్గా దాని మీద పని చేయడం, దానికోసం రెగ్యులర్గా థాట్స్లో రెగ్యులర్గా ఉండాలి మీకు. అది దాని మీద ఇది నేను చేయాలి, ఇది నేను ఒక ఫోకస్ ఉంటుంది కదండి. ఒక ఐఏఎస్ పాస్ అవ్వాలంటే ఇంటర్వ్యూ, సిఏ, ఏదో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్, దానికి రెడీ అవ్వడానికి ఎంత ఇది ఉంటుంది చెప్పండి, దాంట్లో లీనమైపోయి అట్లా మనం యూనివర్స్తో మమేకం అయిపోయి ఉన్నప్పుడు అది 40 రోజు మండలంలో, అంటే 40 రోజులు కంటిన్యూగా ఇలా చేసినట్లయితే అది ఒక 40 రోజుల తర్వాత మీకు నిజమైపోతుంది అని అంటే అలా కాదు. అది అయినా అవ్వకపోయినా అయిపోతుంది మీరు కరెక్ట్గా చేస్తే. నెక్స్ట్ 40 రోజుల్లో అవుతుంది. లేదంటే చెప్పాను కదా 13 ఏళ్ళ తర్వాత వస్తుంది. మహామండలలో మీకు ఎలాగైనా అది తీరుతుంది. అది నమ్మకం, ఆ బిలీఫ్ అనేది ఉండాలి. అది రీప్రోగ్రామింగ్ చేసుకోవడానికి క్వశ్చన్స్ అన్నమాట. అర్థమవుతుందా మీకు? మన మైండ్ని మనం ఆ థాట్స్లోనే ఉంచాలి, దాని నుంచి బయటకు రాకూడదు. మనం ఎప్పుడు పూర్తయ్యే వరకు అది ఆ ధ్యాసలోనే ఉండాలి. సో అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. దిస్ ఇస్ ద రియల్ ప్రాసెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అండ్ విజువలైజేషన్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ద వీడియో. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్.